ఈరోజు మా కిచెన్లో ఈ చేపల పులుసు చేయబోతున్నాను. చిన్న చేపల పులుసు అండి. ఈరోజు నాకు చిన్న చేపల పులుసు తినాలనిపించింది. అయితే వీటి పేరు ఏంటంటేనండి గులివింద చేపలు, గులివిందలు అంటారండి. ఇందులో పెద్ద సైజు కూడా ఉంటాయి. నేను చిన్న సైజు తీసుకున్నాను. చిన్న సైజు చాలా రుచిగా ఉంటాయండి. పెద్దవి కూడా బాగానే ఉంటాయి, కానీ చిన్నవి కూడా చాలా రుచిగా ఉంటాయండి. అప్పుడప్పుడు చిన్న చేపలు కూడా తినాలండి, చాలా బాగుంటాయి. వీటితో నేను ఈరోజు పులుసు పెడుతున్నాను. ఈ చేపల పులుసు కావలసినవండి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో, కొద్దిగా మెంతులు, పులుసు కదండి, చింతపండు పులుసు అండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి. చింతపండు, ఉప్పు, ముక్కలకి కారం వేసి కలుపుకోవాలండి. ముందుగా ఇలా, తర్వాత ఉప్పు అండి. నేను చేతితోటి వేస్తున్నాను, స్పూన్ ఏం పట్టుకోలేదండి. ఇంత కొద్దిగా టేస్ట్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదండి, ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా. ఇప్పుడే ఈ మెంతులు కూడా వేసుకోవాలి. చూసారా, ఈ మెంతులు కొంచెం వేసుకోవాలి. మెంతులు వేస్తే చేపలకు చాలా రుచి వస్తుందండి, వేసుకోవడం మంచిది. ఇటువంటి మసాలాలు వాడటం లేదండి, కనీసం వెల్లుల్లి కూడా వాడట్లేదు, అల్లం వెల్లుల్లి కూడా. వాటి మెంతులు, పచ్చిమిర్చి, టమాటీ, కొత్తిమీర, ఈ చేపల పులుసు అంతేనండి. చింతపండు ఇవే వాడుతున్నానండి. కారం ఎటువంటి వేయలేదు, అయినా చాలా రుచిగా ఉంటుందండి. మెంతులు వేసుకోవాలండి ఎప్పుడైనా సరే చేపలు వండుకున్నప్పుడు. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మెంతులు మట్టుకు వాడాలండి అన్నిటిలో. ముఖ్యంగా మెంతులు మట్టుకు వేసుకోవాలండి. చేపల పులుసుకి మెంతులు చాలా రుచిగా వస్తుందండి. కొంచెం అంత వేసుకుంటే మంచిది. వేస్తున్నాను చూడండి. తీసుకుందామండి మనం. ఇది అంత పచ్చి వేస్తాం. ఇప్పుడు ఈ కారం ఉప్పు కలిపిన చేపల్ని మనం పెట్టుకున్నాం కదండి, పక్కన వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోండి, మళ్ళీ దించినప్పుడు కూడా కొంచెం వేసుకోవాలా. ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి. పులుసు ముందుగా తీసుకుంటున్నానండి, అది యాడ్ చేసుకుందాం. ఇదే ఇప్పుడు చేపల పులుసు అయిపోయిందండి, కూర రెడీ. ఇందుకు ముందు మనం కొత్తిమీర వేసి
దించేసుకోవాలి. స్టవ్